హాయ్ నమస్తే, ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. మరి ఒక మినీ వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు అయితే మా అమ్మ వేడివేడిగా రైస్ చేసేసింది అండ్ గోకరకాయ కర్రీ చేసేసింది. ఇంకా వెదర్ చేంజ్ అయినందుకైతే మిరియాల చారు కూడా చేసేసింది. ఇదైతే రొంబ కాంబినేషన్ మాకైతే గోకరకాయ అండ్ మామిడికాయ పచ్చడి. మేమైతే ఇంకా ఎందుకంటే మాకు చిన్న ఉన్నప్పుడు మా నాన్న అయితే మామిడికాయ పచ్చడి అండ్ గోకరకాయ కర్రీ వేసి అయితే ఒకసారి తినిపించి బుక్కలు ఒకటే దాంట్లో తినిపించారనమాట. అప్పటి నుంచి ఫ్యాన్స్, అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము అయితే ఆ టేస్ట్ ఎప్పుడు మర్చిపోలే. మీరు కూడా ఒకసారి ట్రై చేయకపోతే మీరు ఒకసారి ట్రై చేసి తిని చెప్పండి ఎలా ఉంటుంది అనేది. అయితే సూపర్ ఉంటుంది అసలు. మంచిగా ఇట్లా గోకరకాయ కర్రీ దగ్గరికి చేసేసుకొని మామిడికాయ పచ్చడి వేసేసుకొని మంచిగా ఇట్లా కలుపుకొని తింటే అయితే సూపర్ ఉంటుంది అసలు. అయితే నేనైతే రెడీ అయిపోయాను తినేవరకు. అయితే ఎప్పుడైనా అంతే, గోకరకాయ పచ్చడి తినాలంటే మాత్రం ఇదైతే ఇట్లా తినేయాలని ఫిక్స్ అయిపోతాను నేనైతే. మామిడికాయ పచ్చడి అంటాను. ఈసారి అయితే ఇంకా మామిడికాయ పచ్చడి మాకు పక్కింటి ఆంటీ వాళ్ళు అయితే ఇచ్చారనమాట మామిడికాయ పచ్చడి. ఇంకా అదే వేసేసుకొని తింటున్నాం. మాకైతే పచ్చళ్ళు అయితే నిల్వ ఉండవు అని చెప్పేసి మా దాంట్లో అయితే పెట్టారు ఈ పచ్చళ్ళు అయితే, మామిడికాయ పచ్చడి. ఇంకా మేమైతే ఎప్పుడు చేసినా మా నాన్న కొంచెం కొంచెం చేసినా ఎప్పుడు అది పాడైపోవడం ఏదో ఎప్పుడు పాడవుతూ ఉంటుందన్నమాట. అందుకనే మేము ఎప్పుడు నిల్వ ఉండదు. ఇంకా మా అత్తయ్య వాళ్ళు కూడా చెప్పేశారనమాట, ఎప్పుడు మన దాంట్లో పెట్టలేదని. అలా ఉంటుందో లేదో మాకు తెలియదు, మేము ఏదైనా మిస్టేక్ చేస్తామో పచ్చళ్ళు పెట్టేటప్పుడు మాకైతే తెలియదు, కానీ ఎప్పుడైతే ఇది అవుతుంది. సో ఇంకా మాకైతే పక్కింటి ఆంటీ అయితే పెట్టి చేసేసింది. వాళ్ళు పెట్టుకుంటే కొంచెం ఇచ్చింది. చాలా బాగుంది అసలు పచ్చడి అండ్ గోకరకాయ పచ్చడి అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది అయితే ఈరోజు అయితే నేను ఆఫీస్కి అయితే వెళ్తున్నప్పుడు అయితే బస్సులో అయితే ఈరోజు అయితే ఒకటైతే జరిగింది. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారనమాట. తను ఏం చదువుకోలేదు, ఆయన కూడా చదువుకున్నట్టు ఏం లేదు, మామూలుగా ఉన్నారు. చిన్న ఏజ్ వాళ్ళలాగానే ఉన్నారు. ఒక 25-29 అబ్బాయికి ఉంటుండొచ్చు. బస్లోనే ఆమెను కొడుతున్నాడు. అసలు చాలా బాధ అనిపించింది అసలు. మన పక్కన ఉన్న వాళ్ళు అయితే చూసి ఎవరైనా హెల్ప్ చేస్తారు, పక్కన వీళ్ళందరూ ఉన్నారు కదా అని మనం అనుకుంటాం, కానీ ఎవ్వరు ఎలాంటివి హెల్ప్ చేయరు. ఇంకా వాళ్ళని కూడా ఏం అనలేం. ఒక భార్యాభర్తల మధ్యలో అయితే వెళ్ళొద్దని అంటారు కదా. తననైతే బస్లోనే అందరి ముందు కొట్టడం, తిట్టడం అలాంటివి చేసిన నాకైతే బాధ అనిపించింది. తను కూడా ఏదన్నా చదువుకుంటే అయితే తన కాళ్ళ మీద తను బతికేది కదా, తన లైఫ్ ఇట్లా ఉండకపోయేది కదా అని అనిపించింది అసలు. ఏందో ఆ అమ్మాయి మంచిగా ఉంటేమో అబ్బాయిలు సరిగ్గా దొరకరు, అబ్బాయి సరిగ్గా లేకపోతే అయితే అబ్బాయి మంచిగా ఉంటేమో అమ్మాయిలు సరిగ్గా దొరకరు, అమ్మాయిలు సరిగ్గా ఉంటేమో అబ్బాయిలు సరిగ్గా దొరకరు. ఏందో ఏమో ఈ ట్రాజెడీ అయితే. ఇప్పుడు బయట చూస్తున్న సిచ్యువేషన్స్ని చూస్తుంటే కూడా ఇట్లా అనిపించేసేస్తుంది అసలు. సిన్సియర్ ఉన్న వాళ్ళకైతే సిన్సియర్గా అస్సలు దొరకట్లేదు అసలు ఏందో ఏమో మానవత్వం అనేదే తగ్గిపోతుంది అసలు. నా ఫీలింగ్ అయితే చెప్పేస్తున్నాను. నేనైతే ఏమైనా తప్పుగా మాట్లాడుంటే అయితే సారీ. అసలు నాకైతే చాలా బాధ అనిపించింది ఆ అమ్మాయిని చూస్తే. ఫ్యామిలీ సపోర్టింగ్ ఉందో లేదో, తనని ఏం చేస్తాడో ఏమో అని బస్సులో నుంచి అసలు కొట్టుకుంటేనే దింపేస్తున్నాడు. నీ పని చెప్తా అనుకుంటా. అసలు ఎన్నెన్ని మాటలు అంటున్నాడు. ఆ అమ్మాయిని అనే మాటలే కాదు అసలు. ఎంత బాగా చూసుకోవాలి ఆ అమ్మాయిని, నమ్మొచ్చిన అమ్మాయిని అయితే అట్లా అన్ని మాటలు అనేస్తారో ఏందో నాకు అర్థం కాదు. ఇప్పుడు లోకమే అట్లా ఉందండి. మీరేమంటారో కామెంట్ చేయండి అసలు. నేనైతే చారునైతే ఇలా లైట్గా తాగేస్తాను. మీరేం తిన్నారో కామెంట్ చేయండి.